living. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud and loud. Let me be free. பழிவாழ ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടി നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ പഴിവാഴ ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടി നല്ല ചെടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി. జై గురుదేవ్. సుభాష్ పత్రిజీ గారికి ఆత్మీయ ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనం ఏంటంటే ఉస్నాబాద్ టౌన్ లో మనకి ఒక పిరమిడ్ రావాలని ఎప్పుడో సంకల్పము. అది ఈ దుంత్రవేణ వెంకట్ లాయర్ గారు తన ముందుకు వచ్చారు, శ్రీచక్ర పిరమిడ్ కట్టించారు. అది 2002 ఫిబ్రవరి 14 రోజు సంతు సదానంద యోగి హిమాలయ నుంచి ఇక్కడికి వచ్చి భూమి పూజ చేశారు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అది. దానికి తనే అన్ని కార్యక్రమం అంటే హెడ్గా అన్ని కర్తవ్యం అంతా లాయర్ వెంకట్ గారే నిర్వహించారు. లోక కళ్యాణం కోసం కట్టించారు. దానికి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు యోగా డే, ఇది ఈరోజు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం సందర్భంగా ఈరోజు మేము ఈ పిరమిడ్ కార్యక్రమం గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అందరూ ఇందులో మహిళలందరూ ఆహ్వానితులే. ఏంటంటే ప్రతి మహిళ ఇంట్లో వంటింట్లోనే ప్రతి దానికి అలసటగా అయిపోయి నరాల అయినా ప్రతి జబ్బుల నుంచి బారిన పడిపోయి కష్టాల నుంచి పడుతున్న మహిళకి ఊరటం కల్పించడం కోసం ఈ యోగా డే అంటే కండరాలు అన్ని కదులుతాయి. ఆసనాల ద్వారా, ఎక్సర్సైజుల ద్వారా, ప్రాణాయామాల ద్వారా ఇవి ప్రతి ఒక్కటి ఇలా మనము ఆసనాలు వేయడం వల్ల ఇది యోగా మనకు ఒక సైన్స్ పరంగా ఇది ఒక శాస్త్రము. ఇది ఒక ఏంటంటే ఒక మతం కాదన్నట్టు. అంటే యోగాలో ఈ యోగా చేయడానికి మన శరీరము మనకు పనిచేస్తేనే ధ్యానంలో కూర్చోగలం. ఆ ధ్యానము మొదటి మెట్టు యోగా, తర్వాత ధ్యానము. అంటే ఈ యోగాలో కూర్చోవడానికి ఒక పాయింట్ అంతా మనం కూర్చోవడానికి అనువుగా ఈ కండరాలు మనకు పనిచేస్తేనే మనం పద్మాసనంలో కానీ కూర్చున్న ఆసనంలో కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ మనం ఇట్లా ఫస్ట్ యోగా అంటే ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామాలు చేసుకున్న తర్వాత మార్నింగ్ అవర్లో అదే సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల మనకు సర్వరోగ నివారణ. మెడిటేషన్ ఏంటంటే ధ్యానము. ఈరోజు మనకు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇప్పుడు ఆయన మెడిటేషనే చేస్తారు. కాబట్టి అంత యాక్టివ్ ఆరోగ్యంగా ఉన్నారు. అట్లా అప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ ప్రతి ఒక్క దైవంతో కొలవబడే మన దేవుళ్ళు కూడా ఇప్పుడు హనుమంతుడు హిమాలయంలో కూడా అతను ధ్యానముద్రలోనే కూర్చొని ఉంటారు. కాబట్టి బుద్ధ భగవాను నుంచి మనకు ఆనాపాన సతి అనే పేరు మీద పాలీ భాషలో మనకు ఈ పిరమిడ్ నిర్మించడం అయింది. అంటే ధ్యానము గురించి చేయడం అయింది. కాబట్టి ధ్యానం గురించి ఎవరికి ఎక్కువ తెలియదు, ఏముందిలే అనుకుంటారు. కానీ ఇందులో మనకి మన దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, మనలోనే ఉన్నారు అన్నీ. ఇవి ధ్యానంలో కూర్చోవడం వల్ల మనకు విశ్వశక్తి, ప్రాణశక్తి, బ్రహ్మానందం నుంచి పైనుంచి చాలా వరకు మన బాడీలో అన్ని కణాలు యాక్టివేషన్ అవుతాయి. దాంతోపాటు 7 చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి. సర్వరోగ నివారిణి అంటే హెడ్ఏక్ నుంచి మొదలు